హాయ్ అండి, నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు మన ఛానల్లో ఒక బ్యూటిఫుల్ శారీ చూపిస్తానండి. శారీ బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ అనమాట, 12 ఇంచ్ బార్డర్ అండి. శారీ బార్డర్ మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఫ్లవర్, మామిడి పిందులు, మ్యాంగో బూటీస్ వచ్చినాయండి. అలాగే కింద వచ్చేసరికి మనకి చెక్స్ బార్డర్ అయితే వచ్చిందండి. 2 సైడ్స్ ఎడ్జ్లో మాత్రం గొలుసు కట్టు ఉంటుంది కదండి, ట్రెడిషనల్ లైను, ఆ లైను అలాగే లీవ్స్ వర్క్ అయితే రన్ అవుతుంది. ఇది జెరీ బార్డర్ అండి, గోల్డ్ జెరీ బార్డర్ అండి. శారీ వచ్చేసి ఇది మెంతి గ్రీన్ అండి. అసలు శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. లైట్ కలర్, దీనికి ఎలా వర్క్ చేయాలి 2 కలర్స్తో అని నేనైతే అనుకున్నాను. కానీ నేను ఈ శారీకి ఎంత అందమైన డిజైన్ వేసానో, ఎలా వేసానో చూపిస్తాను. ఫస్ట్ అయితే శారీ చూద్దామండి మనం. శారీ కింద బార్డర్ వచ్చేసి 12 ఇంచ్ బార్డరు, పైన బార్డర్ వచ్చేసి 3 ఇంచ్ బార్డరు, చక్కగా బ్లూ కలర్లో చెక్స్ బార్డర్ అయితే వచ్చేసిందండి. కట్టుకుంటే దీని లుక్ చాలా బాగుంటుందండి. ఏ ఫంక్షన్కైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ శారీ అయితే మనకి హైదరాబాద్ వాళ్ళకైతే నేను వర్క్ చేశానండి. అంటే వాళ్ళ సిస్టర్ అయితే మా ఊర్లోనే ఉంటారు. నా దగ్గరికి వచ్చి వర్క్ చేయమంటే నేను ఓకే అని చెప్పేశాను. శారీ చెప్పాను కదండి, ఎంత లైట్ కలర్ అంటే చాలా లైట్ కలర్ అనమాట. ఈ కలర్ వచ్చేసి మెంతి గ్రీన్ అని చెప్పొచ్చు, పెసర పచ్చలో చాలా లైట్ కలర్ అని చెప్పొచ్చు. చాలా లైట్ కలర్ అండి. అసలు శారీ బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ అని చెప్పాను కదండి. ఇప్పుడు పళ్ళు చూసేద్దామండి. శారీ మొత్తం ఎంత లైట్ కలర్లో కూడా మళ్ళీ గోల్డ్ వీవింగ్ వచ్చేసరికి ఇంకా ఎలిగెంట్గా చాలా బాగుందండి. నైట్ ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు లైట్ షేడ్కి అయితే మీకు అంత లుక్ రావట్లేదు, కానీ శారీ రియల్గా చూస్తే మాత్రం చాలా చాలా షైనింగ్గా ఉందన్నమాట. చాలా బాగుందండి శారీ. ఇది వచ్చేసి పళ్ళు అనమాట. పళ్ళు గ్రాండ్గా వచ్చింది. ఈ బ్లూలో గోల్డ్ వీవింగ్ వచ్చిందండి. 2 షేడ్స్ కలర్ అనమాట. శారీలో కూడా చక్కగా గ్రీన్లో గోల్డ్ వీవింగ్ అనమాట. ఇప్పుడు చూడండి శారీ కలర్, రియల్ కలర్ ఇదండి. బ్లూ వచ్చేసి గోల్డ్ షేడ్లో లైట్గా అంతగా తెలియట్లేదండి. శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. శారీలో వచ్చిన బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు. శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి, బ్రొకెట్ బ్లౌజ్ అనమాట. దీనిపైన వర్క్ వేస్తే అంత లుక్ రాదండి అని చెప్పాను నేను వాళ్ళకి. ఇంకా సరే అని చెప్పేసి బార్డర్ పైన వర్క్ వేయకుండా బాడీ పార్ట్లో వేద్దామంటే ఇంకా వేస్ట్ అండి. నిజంగా చెప్పాలంటే ఇంత బ్యూటిఫుల్ శారీకి బాడీ పార్ట్కి వేయించుకొని హ్యాండ్స్కి లేకుండా వర్క్ అంత లుక్ రాదనమాట. ఓకే, శారీ చూసారు, బ్లౌజ్ చూసారు కదా. ఇప్పుడు నేను చేసిన అందమైన వర్క్ కూడా మీ అందరికీ చూపిస్తాను, చూసేయండి. వర్క్ చూడండి. వాళ్ళ సెలక్షన్ ఏనండి. నేను ఎప్పుడైనా సరే కస్టమర్ చాయిస్ ఇస్తాను, మనమైతే సెలక్షన్ చేయకూడదండి. ఏదైనా మిస్టేక్ వచ్చినా మీరే కదా మాకు ఈ డిజైన్ని సజెస్ట్ చేశారని అన్నమాట అనిపించుకోకూడదండి. కస్టమర్కి నచ్చిన వర్క్ని అయితే మనం సెలెక్ట్ చేస్తాము. వర్క్ చూడండి, స్మాల్గా ఉంటుంది అనమాట. అంటే చిన్నగా ఉంటుందండి బుటీ కానీ ఏదైనా సరే. దీనిలో వర్క్ మొత్తం సన్న వర్క్ అండి, కానీ లుక్ ఉందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ అయితే నేను ఇంత లైట్ కలర్స్ ఎలా వర్క్ చేయాలరా బాబు, దీనికి గ్రాండ్ లుక్ ఎలా తీసుకురావాలి అనుకున్నానండి. కుందన్ వర్క్ ఫినిష్ అయిన తర్వాత చూడండి ఒకసారి ఎంత బాగుందో చూడండి. చక్కగా బ్లూ కలర్ మీద మెంతి గ్రీన్, గోల్డ్ కలర్ 2 కలర్స్తోనేనండి మనం 3 కలర్స్ అండి. బ్లూ కూడా అక్కడక్కడ యాడ్ చేశానండి. ఈ 3 కలర్స్తో కూడా మనం ఎంత అందమైన లుక్ తీసుకొచ్చామో చూడండి. చాలా బాగుందంటండి. మా ఇంటి పక్కన అమ్మాయి నేను దీనికి కుందన్ వర్క్ చేసే టైంలో వచ్చింది. వావ్ పిన్ని చాలా బాగుందని చెప్పింది. ఫస్ట్ అయితే దీంట్లో ఒక ఇది జరిగింది ఏంటంటే మిస్టేక్. కస్టమర్ ఏం చేశారంటే ఇంత హెవీ వర్క్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు వద్దులేండి ఈ 2 లైన్స్ మాత్రమే వేయండి అన్నారు. ఈ 2 లైన్స్ వేసి వాళ్ళకి ఫోటో పెడితే నాకే నచ్చలేదండి, నిజంగా చెప్తున్నాను. ఈ 2 లైన్స్ వరకు అయితే ఇంత గ్రాండ్ లుక్ అయితే రాదు కదా, వెల్తిగా ఉందన్నమాట. వాళ్ళైతే 9 ఇంచు హ్యాండ్ అండి. ఇంకా ఈ 2 లైన్స్ డిజైన్ అయిన తర్వాత నేను ఫోటో పెడితే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఇది ఫంక్షన్లో మెయిన్ వ్యక్తి ఈ శారీ కట్టుకుంటారనమాట. అంటే జోగి ఎత్తుతున్నారంటండి. ఆ జోగి ఫంక్షన్కి తిరుపతికి జోగి ఎత్తుతున్నారంట. ఆ తిరుపతి ఫంక్షన్కి జోగెత్తే ఫంక్షన్కి మెయిన్ ఉంటారు కదా, తనైతే ఈ శారీ కట్టుకుంటారు. ఈ 2 లైన్స్ వల్ల గ్రాండ్ లుక్ రాకపోయేసరికి నేను వాళ్ళకి ఫోటో పెట్టి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనేది అనిపించలేదన్నమాట. ఇది ఏమైనా యాడ్ చేసే అవకాశం ఉంటే యాడ్ చేయండి అని అన్నారండి. యాడ్ చేసే అవకాశం అంటే ఇక్కడ బద్ది వచ్చింది అనమాట. సేమ్ ఇది ఉంది చూడండి, ఇది వస్తుంది అనమాట. ఇక్కడ ఇది మిస్ చేసి, ఈ బద్దిని ఇక్కడికి రాకుండా మిస్ చేసి వర్క్ మాత్రమే మనం ఇక్కడ యాడ్ చేసాము. అందువల్ల దీనికి ఇంత అందం వచ్చిందండి. ఈ 2 లైన్స్ వరకు అయితే చూపిస్తాను చూడండి మీకు తేడా. చూడండి ఇంతకు ముందు వచ్చినంత లుక్ వచ్చిందా, ఇంతవరకే ఉందండి. హ్యాండ్ వచ్చేసి 9 ఇంచ్ అన్నాను కదా, ఇలా వస్తుంది. ఇక హ్యాండ్ లుక్ లేదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి దీని అందం. ఇప్పుడు చూడండి లుక్ ఎంత బాగుందో. ఇదేనండి మిస్టేక్స్ అనేవి మనం చూసుకుంటూ జాగ్రత్తగా, అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా మనం కష్టపడైనా సరే వర్క్ అనేది యాడ్ చేసుకుంటేనే కస్టమర్స్కి నచ్చిద్ది, మన దగ్గరికి మళ్ళీ వస్తారనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్స్కి వచ్చేసి మనం నెక్ మాత్రమే వేసామండి, బూటీస్ ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే కస్టమర్ బ్లౌజ్ అనేది చాలా చిన్నదనమాట. ఇక్కడ చూడండి ఇంకా బూటీస్ పెట్టడానికి గ్యాప్ లేదు. ఇక్కడ వచ్చేసి పైపింగ్ వస్తుంది అనమాట. శారీ కలర్ వచ్చేసి పైపింగ్ వస్తుంది. శారీలోని మెయిన్ కలర్, అంటే శారీ ఏ కలర్ ఉందో ఆ కలర్ మనం ఇట్లాగ పైపింగ్ మెయిన్ వచ్చే ఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా మిగిలిన చిన్న డిజైన్స్ అనేవి మనం ఎక్స్ట్రా కలర్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. చూడండి నెక్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది కదండి.
చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఈ వర్క్ కాస్ట్ వచ్చేసి 1200 అండి. మన దగ్గర ఆషాఢం ఆఫర్ నడుస్తుందని చెప్పాను కదా, 200 డిస్కౌంట్ పోయినాక 1000 రూపీస్కి అయితే నేను ఈ వర్క్ వేసానండి. ఎవరికైనా అంటే మా ఊర్లో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా నేను వేసి పెడతాను ఈ వర్క్ని. కానీ ఈ వర్క్ మాత్రం చాలా రిస్క్ అండి, నిజంగా చెప్తున్నాను. ఇది సన్న వర్క్ అని చెప్పాను కదండి, స్మాల్ బూటీస్ అని. ఇక్కడ నుంచి ఈ వర్క్ వేసి ఇక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ నిడిల్ ఇక్కడి నుంచి ఇటు వచ్చి మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసరికి థ్రెడ్ వెళ్ళిపోయింది. మళ్ళీ మనం థ్రెడ్ పెట్టుకోవాలి. ఎంత రఫ్ అంటే అసలు చాలా రిస్క్గా ఉందండి ఈ వర్క్ వేసే టైంలో. నిజానికి ఈ వర్క్ అయితే కొంచెం రిస్క్ అనే చెప్తాను. అదే కాకుండా ముడికుట్లు ఉన్నాయండి దీంట్లో. ఇప్పుడు ఇవన్నీ చూడండి, ఇవి ముడికుట్లు. మళ్ళీ ఈ ఫ్లవర్ మిడిల్లో కూడా గోల్డ్ కలర్తో ముడికుట్టేస్తుంది అనమాట. ఈ వర్క్ వేసే టైంలో ఇంకొక వర్క్ కూడా ఉందండి. ఆ వర్క్ వేసే టైంలో నాకు సూదులు దీనిలో రిస్క్ అయితే ఇవ్వండి, కొంచెం మిషన్ అయితే ఇబ్బంది పెట్టిద్ది అనమాట. అసలు వర్క్ వేస్తాం కదండి, మనకి చాలా రిస్క్ ఉంటుందండి. ఏముందిలే నుంచొని కూర్చొని వర్క్ వేసేసిద్ది అనుకుంటారు. వర్క్ వేసిన తర్వాత వెనకమాల పేపర్ కట్ చేసుకోవాలి. చూడండి, ఈ పేపర్ కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దారం కట్ చేశాను కదండి, చాలా దారం తుంపులు అయితే వస్తాయి మనకి. నిడిల్ ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి మారే టైంలో ఏంటంటే మనకి దారం వదిలేసి ఫ్లవర్ దగ్గర దారం వదలటం, లీఫ్ దగ్గర దారం వదలటం, ఈ కుట్టు దగ్గర దారం వదలటం, అలాగా దారాలు వదిలేసిద్దండి. ఇంకా ఫ్రంట్ కూడా చూసేయండి, ఫ్రంట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి. వర్క్ ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుందో నేను మీకు క్లియర్గా దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి. వర్క్ డీటెయిల్ చూడండి ఒకసారి, చూడండి. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మరొకసారి క్లియర్గా దగ్గరగా. మనం వాడే మిషన్ వచ్చేసి ఉషా 550 మోడల్ అండి. హ్యాండ్స్ కూడా ఒక్కసారి దగ్గర నుంచి క్లియర్గా చూసేసి ఇంకా వీడియోకి అయితే ఎండ్ చెప్పేద్దాం. వర్క్ని డీటెయిల్డ్గా చూపించాను కదండి, ఒకసారి శారీ పైన పెట్టేస్తే ఈ బ్లౌజు శారీకి ఎంత లుక్ వచ్చిందో కూడా చూపిస్తాను చూడండి. శారీ పైన వర్క్ బ్లౌజ్ పెట్టేసరికి ఆ శారీకి లుక్కే డిఫరెంట్గా వచ్చిందండి. అదే మనం కట్టుకుంటే ఇంకెంత అందం వచ్చిద్దో మీకు అర్థమయ్యే ఉంటుంది. వీడియో నచ్చిందంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో కలుద్దాం. బాయ్.